మనం రోజువారీ జీవితంలో వంట గ్యాస్ సిలిండర్ నుండి వాహనాల్లో వాడే గ్యాస్ వరకు మనం గ్యాస్ అనే పదాన్ని తరచుగా వాడుతూ ఉంటాం. అయితే ఈ గ్యాస్లో మనకు వినిపించే ప్రధాన పేర్లు ఎల్పిజి, సిఎన్జి, పిఎన్జి మరియు ఎల్ఎన్జి. ఇవన్నీ ఒకటేనా లేక వీటి మధ్య ఏమైనా తేడాలు ఉన్నాయా? అసలు ఇవి ఎలా తయారవుతాయి? వీటిని ఎక్కడ ఉపయోగిస్తారు? ఈరోజు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా సహజ వాయువు అంటే ఇది భూమి లోపల లభించే ఒక శిలాజ ఇంధనం. ఇందులో ప్రధానంగా మీథేన్ ఉంటుంది. లక్షల సంవత్సరాల క్రితం భూమిలో కూరుకుపోయిన మొక్కలు, జంతువుల అవశేషాలు, విపరీతమైనటువంటి పీడనం మరియు ఉష్ణోగ్రత వల్ల ఇలా గ్యాస్గా మారతాయి. వీటిని రెండు రకాలుగా వెలికితీస్తారు. ఒకటి సాంప్రదాయ నిల్వలు. ఇవి ముడి చమురు నిల్వలతో కలిసి ఉంటాయి. రెండు సాంప్రదాయేతర నిల్వలు. ఇవి భూమి లోపల కఠినమైనటువంటి శిలాల మధ్య ఉంటాయి. వీటిని తీయటానికి అత్యాధునిక సాంకేతికత చాలా అవసరం. ఇక ఎల్పిజి అంటే ఏంటో ఒకసారి మనం చూద్దాం. దీనిని లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ అంటారు. ఇది ముడి చమురును శుద్ధి చేసేటప్పుడు ఉపవాయువుగా లభిస్తుంది. ఇది సహజంగా వాయు రూపంలో ఉన్న సిలిండర్లో నింపేటప్పుడు అధిక పీడనం వల్ల ద్రవ రూపంలోకి మారుతుంది. దీనిని మనం ప్రధానంగా వంట గ్యాస్గా ఉపయోగిస్తాం. ఇక నెక్స్ట్ చూసుకుంటే సిఎన్జి అనేది సహజ వాయువును 200 నుండి 250 రెట్లు అధిక పీడనంతో కంప్రెస్ చేసినప్పుడు ఇది తయారవుతుంది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న తరుణంలో కార్లు, బస్సులు మరియు ఆటో రిక్షాలలో ఇంధనంగా సిఎన్జిని ఎక్కువగా వాడుతున్నారు. ఇది పర్యావరణానికి తక్కువ హాని చేస్తుంది. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే ఎల్ఎన్జి అనేది సహజ వాయువును -162 డిగ్రీల సెల్సియస్ వద్ద చల్లబరిచినప్పుడు అది ద్రవ రూపంలోకి మారుతుంది. గ్యాస్ రూపంలో కంటే ద్రవ రూపంలో ఉన్నప్పుడు ఇది 600 రెట్లు తక్కువ స్థలాన్ని ఆక్రమిస్తుంది. అందుకే ఒక దేశం నుండి మరొక దేశానికి ఓడల ద్వారా గ్యాస్ను రవాణా చేయడానికి ఎల్ఎన్జిను ఉపయోగిస్తారు. నెక్స్ట్ చూసుకుంటే పిఎన్జి ఇది కూడా ఒక సహజ వాయువే, కానీ దీనిని సిలిండర్లో కాకుండా పైపుల ద్వారా నేరుగా ఇళ్లకు లేదా ఫ్యాక్టరీలకు సరఫరా చేస్తారు. ప్రస్తుతం మెట్రో నగరాల్లో వంట గ్యాస్ కోసం పైప్ లైన్ల కనెక్షన్లు ఇస్తున్నారు. అదే పిఎన్జి. ఇది చాలా సురక్షితమైంది మరియు సౌకర్యవంతమైంది. సో చూశారు కదా, పేరులో చిన్న చిన్న తేడాలున్నా వాడే విధానం మరియు తయారీలో వీటికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ సమాచారం కనుక మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రగతి మీడియా. మీరు కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి.